ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకత్వంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరిగింది. అంటే వృత్తిదారులకు బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని మా డిమాండ్. ఆ విధంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా వృత్తిదారులు ఎంతమంది ఉన్నారు అని అంటే 25% ఉన్నదని గవర్నమెంట్ చెప్తున్నది. మరి గవర్నమెంటే 25% వృత్తిదారులు ఉన్నారని చెప్పిన తర్వాత బడ్జెట్లో కూడా 25% వృత్తిదారులకు ఇవ్వాలి. కానీ గత సంవత్సరం 3% ఇచ్చారు, ఈ సంవత్సరం 2.5% ఇచ్చారు. కానీ సంఖ్యరీత్యా చూస్తే పోయినసారి 3,000 కోట్లు, ఈసారి 4,027 కోట్లు. ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము బీసీలకి బాగా బడ్జెట్లో కేటాయింపులు పెంచాము అని, అదేవిధంగా వృత్తిదారులకు కూడా పెంచామని. కానీ మన బడ్జెట్ ఏం పెరుగుతున్నది. పోయిన సంవత్సరం 1,43,000 కోట్ల బడ్జెట్, ఈసారి 1,61,000 కోట్ల బడ్జెట్. అంటే పెరుగుతున్న బడ్జెట్ని ఆధారం చేసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం వీటికి పెరగాలి. కానీ వీటికి పెరగకపోగా తరుగుతున్నాయి. పైగా ఈ ఫెడరేషన్లు సుమారు 18 ఫెడరేషన్లు పెట్టారు. ఈ 18 ఫెడరేషన్లో సుమారు 10 ఫెడరేషన్లకి 265 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఖర్చు పెట్టింది కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది కూడా అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేయంగా ఈ నిధులు కొద్దిగా పెరిగినాయి. ఇదివరకు ఈ మందం కూడా నిధులు లేవు, కొద్దిగా పెరిగినాయి. కానీ కాగితాల మీదనేమో చూపించారు, ఖర్చు మాత్రం పెట్టలేదు. ఇది చాలా అన్యాయం. చేతి వృత్తిదారులని ప్రభుత్వం మోసం చేస్తున్నది, దగా చేస్తున్నది. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి మళ్ళీ కొద్దిగా పెంచినట్టు లెక్కలు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా లెక్కలు తీస్తే పెరిగిన బడ్జెట్ని ఆధారం చేసుకుంటే ఈ పెంచింది ఇంకా తక్కువ. కాబట్టి ఈ విధంగా అటు రైతుల్ని, ఇటు వృత్తిదారుల్ని, ఇటు మైనారిటీలని అందరినీ కూడా ఈ ప్రభుత్వం అంకెల గారడీ చేసి మోసం చేస్తున్నటువంటి పరిస్థితున్నది. అందుకనే వృత్తిదారులకి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ కేవలం 4,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం అనేది న్యాయమైంది కాదు. అందుకని ఇప్పటికైనా సవరించాలి. చేతి వృత్తిదారులకు తగిన బడ్జెట్ కేటాయింపులు జరగాలి. ఇళ్ళకగానే పండుగ కాదు, బడ్జెట్ కేటాయించగానే సరిపోదు. బడ్జెట్ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చు పెట్టాలి. నువ్వు 250 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఖర్చు పెడితే అది మోసం చేయటం తప్ప వేరే కాదు. అందుకని అట్లాంటి మోసానికి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు మొత్తం వృత్తిదారులందరం కలిసి చలో అసెంబ్లీ అనుకున్నాం. కానీ ఇవాళ అసెంబ్లీ వాయిదా పడ్డది. చలో సెక్రటేరియట్ అనుకుంటున్నాం. ఏదున్నా ఉన్నంతలో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా, ఈ ప్రభుత్వం ఈ ఒత్తిడి తీసుకురావడం ద్వారా రేపటి నుంచి జరిగే మళ్ళీ శాసన మండలి సమావేశాల్లో వృత్తిదారులకి జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు మీరు పెంచండి, వృత్తిదారులకు న్యాయం చేయండి, సహకరించండి అని ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా చెప్తాం. ఒకవేళ ప్రభుత్వం వింటే మంచిది, వినకపోతే వచ్చే ఎన్నికల్లో ఇంటిదారి పట్టడం ఖాయం. ఎందుకంటే ఎన్నికల కోసమైనా చేయాలి న్యాయంగా, కానీ అట్లా కూడా చేసే పరిస్థితి అవపడట్లేదు. అందుకనే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వాస్తవాలు ఏంటో. ప్రభుత్వం కనుక తిరిగి ఆలోచించి తగిన విధంగా స్పందిస్తే మంచిది. స్పందించకపోతే మా పోరాటాలని మరింత ఉధృతం చేస్తాం. ఈ సర్కారుకి తగిన పాఠం నేర్పుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.